హాయ్ అండి. ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఒక మంచి ట్విస్ట్ ఉందనమాట ఈ వీడియోలో. అదేంటంటే చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ ఒక సామెత చెప్పేది. ఆ సామెత ఏంటన్నది నాకు గుర్తులేదు గానీ, ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నాకది సడెన్‌గా గుర్తొచ్చింది. ఏంటంటే, మన గురించి సెల్ఫ్ కేర్ మనం తీసుకోం కానీ, ఒక్కొక్కసారి ఒక్కొక్క సిట్యుయేషన్‌లో తప్పనిసరిగా చేయాల్సిన పనులు కొన్నుంటాయి. అదేంటంటే, యాజ్ ఎ మేకప్ ఆర్టిస్ట్‌గా, బ్యూటీషియన్‌గా నేను అందరికీ చెప్తాను. హెయిర్ గురించి కేర్ తీసుకోండి, మంచిగా చూసుకోండి, దానికి ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి. బట్ నా హెయిర్ గురించి కేర్ తీసుకునేంత టైం నేను దానికి ఇవ్వలేను. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇదిగోండి చూసారా ఈ మేడం గారి హెయిర్ ఉంది కదా! సో, ఈ హెయిర్ స్టైల్ చేసిన ప్రతిసారి దీన్ని చక్కగా నీట్‌గా కోంబ్ చేయడం, దానికి సీరమ్ అప్లై చేయడం, నీట్‌గా దాన్ని మళ్ళీ కోంబ్ చేయడం, ఏమాత్రం మళ్ళీ ట్యాంగిల్స్ పడకుండా కేర్‌ఫుల్‌గా చూసుకోవడం. ఇంత కేర్ నా హెయిర్ మీద తీసుకొనుంటే ఈ పాటికి అంత పొడవు ఉండేదేమోనండి. కదా! కొన్ని కొన్ని పనులు మనకి మనం చేసుకోలేం కానీ, అవసరమైన వాటి మీద పెట్టాల్సుంటది. ఎందుకంటే మనకి హెయిర్ ఊడిపోయిందనుకోండి మళ్ళీ వచ్చేస్తది. ఈ మేడంకి హెయిర్ ఊడిపోయిందనుకోండి మళ్ళీ రాదు. ఇంకో మేడం తెచ్చి పెట్టాలి నేనిక్కడ. సో, అందుకని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి దీన్ని రెడీ చేయడం సరిపోతుందనమాట మళ్ళీ నాకు. చూసారా? అంత కేర్ తీసుకొని మళ్ళీ దీనికి సీరమ్ అప్లికేషన్ ఇవన్నీ చేస్తే తప్ప మళ్ళీ ఇది నార్మల్ అవ్వదు.